నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వచనములు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెననియు ప్రార్థించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ ప్రేమకు బైబిలు ప్రత్యక్షత జ్ఞానం ఆధారంగా ఉండాలి. నూతన నిబంధనలో తెలివి అంటే గ్రీకు ఎపిగ్నోసిస్, కేవలం మనసుకు సంబంధించిందే కాక హృదయంలో ఎరిగి ఉండే ఆధ్యాత్మిక అవగాహన. అది దేవుని సత్యాలను మన తెలివితేటలతో మాత్రం కాక దేవునితో గల వ్యక్తిగత సంబంధంలో ఆయన దివ్య ప్రత్యక్షతను ప్రయోగాత్మకంగా ఎరగడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడంలో సహవాసం, విధేయత, దేవునితో సన్నిహిత సంబంధం, జీవం మొదలైన విషయాలు ఇమిడి ఉన్నాయి. దేవుని ప్రేమను, పాపం నుండి విడుదలను, సమస్త విధములైన అనుభవ జ్ఞానం అంటే విశ్వాసి ప్రేమతో తెలివితో మంచి చెడుల వ్యత్యాసాన్ని గ్రహించగలగడం. నిష్కపటులు అంటే ఎలాంటి దుష్టత్వము వారిలో లేకపోవడం, పూర్ణ పవిత్రత అని అర్థం. నిర్దోషులు అంటే నిందలేనివారు, దేవుని పట్ల కానీ సాటి మానవుల పట్ల కానీ ఎలాంటి ఉల్లంఘనలు చేసి ఉండకపోవడం. క్రీస్తు రాకడలో ఇటువంటి పవిత్రతను కలిగి ఉండాలన్నదే ప్రతి విశ్వాసికి అంతిమ ధ్యేయంగా ఉండాలి. మన హృదయాల్లో పరిశుద్ధాత్మ కుమ్మరించే సమృద్ధి అయిన ప్రేమ, దేవుని వాక్యం పట్ల మనం కలిగి ఉన్న అంకిత భావం ద్వారా మాత్రమే మనం క్రీస్తు దినం వరకు నిష్కపటులుగా, నిర్దోషులుగా జీవించడం సాధ్యపడుతుంది. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షలోం.